ప్రైజ్ ది లార్డ్. ప్రతి కుటుంబానికి ఒక యజమానుడు ఉంటాడు కదా, పరిపాలించేవాడు, భార్యను ఏలువాడు, పిల్లల్ని ఏలువాడు. నేను కూర్చొని ఆలోచిస్తున్నాను, నోహు దేవునికి సమీపస్తుడు. ఆయన దేవుని వలన కృప పొందినవాడని, దేవునితో నడిచినవాడని, దేవునితో సన్నిహితమైన బంధం గలవాడని ఆదికాండం 6:8 మనం చూస్తున్నాం. నీతిమంతుడని ఉన్నది, దేవునికి విధేయత చూపినాడని ఉంది. దేవుడు ఎలాగ అతనితో సెలవిచ్చినాడో అలాగే చేసినాడని 22వ వచనంలో ఉంది. ఆదికాండం 6:22. అంటే భయంకరమైన పాపము ప్రబలిపోయిన దినాల్లో ఒక్క నీతిమంతుడు నోవహు ఉన్నాడు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. అంటే సిన్ వాజ్ సో ర్యాంపెంట్ దోస్ డేస్. God could find only one righteous man, and that was Noah. అంటే దేవుడు ఈ నోహును ఎంతో ఇష్టపడినాడు. తన ప్రణాళిక నోహుకు బయలుపరిచినాడు. రానున్న కీడును గురించి, ప్రళయం గురించి నోహుతో సెలవిచ్చినాడు. నోహు విశ్వాస వీరుడు. నేను చూసినప్పుడు హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 7-8 వచనాల్లో నోహు పేరు విశ్వాస వీరుల జాబితాలో ఉంది. ఒకసారి మీకు చదివి వినిపిస్తాను. హెబ్రూస్ 11:7-8. విశ్వాసం బట్టి నోహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేశాను. అందువలన అతడు లోకం మీద నేరస్థాపన చేసి విశ్వాసం బట్టి కలుగు నీతికి వారసుడాయ. అంటే మరి సేవకుడు వాక్యం చెప్తుంటే నేను వెతుకుతున్నాను ఎక్కడెక్కడ ఉంది నోహు గురించి. విశ్వాస వీరుల జాబితాలో ఉన్నాడంటే ఉన్నాడు. ఈజ్ ఏ ఫెయిత్ హీరో. అంటే చూడని కార్యాలు, అది వరకు చూడని సంగతులు అంట. వర్షము చూడలేదు, ఒక ఓడను చూడలేదు. ఓడ నిర్మాణం ఎలా చేయాలి? పెద్ద ఇంజనీరా? ఏదైనా నిర్మాణం చేయాలంటే ఇట్ షుడ్ డెఫినెట్లీ బి ఏ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్. ఆ దినాల్లో మరి అలాంటివి లేవు కదా. అంటే దేవుని యొక్క ఆలోచన చేత దేవుడు ఎలా చెప్పినాడో అలా విన్నాడు. ఈ గాట్ ద ఫుల్ గైడెన్స్ ఫ్రమ్ గాడ్. అంటే ఒక ఓడ 120 సంవత్సరాలు కట్టినాడు. ఇంత సహనం గల ఒక దైవజనుడు ఇంకెక్కడున్నాడు? దేవుడు చెప్పిన పనిని 120 సంవత్సరాలు మరి ఆయన ఓడ కట్టి ముగించినాడు. మరి ఎంత బ్యూటిఫుల్ ఫ్యామిలీ. ఇంకా ఎన్నో చెప్పొచ్చు. మరి దేవుడు ఎన్నుకున్న కుటుంబం ఇది, దేవుడు ఏర్పరచబడిన కుటుంబం. ఈజ్ ఎ ప్రీచర్, ప్రసంగికుడు. ఈజ్ ఎ బిల్డర్, ఆయన నిర్మాణకుడు. మరి హీ ఈజ్ అ కన్సర్న్ ఫర్ ద లాస్ట్ పీపుల్. ప్రజలు ప్రళయంలో మునిగిపోతారనే బాధ అతనికి ఉన్నది. విధేయత ఉన్నది. చూడండి, ఆశీర్వాదానికి మూల రహస్యం ఏంటంటే విధేయత. అంటే విధేయత లేకుండా కుటుంబాలు దీంపబడాలంటే అది కాని పని. అందరు కుటుంబాలు బాగుపడుతున్నారు, మా కుటుంబం ఇలా ఉందంటే యూ హ్యావ్ టు సెల్ఫ్ చెక్. అంటే నువ్వు దేవునికి విధేయుడు అవుతున్నావా? ఇక్కడ ఈ కుటుంబం చూస్తే చక్క ఓడగట్టినంత కట్టు తన కుటుంబంలో కూడా మనం చూస్తున్నాం. ఓడ ఎంత అద్భుతంగా కట్టినాడో అలాగే తన కుటుంబాన్ని కట్టుకున్నాడు. పురుషుడు హిస్ కాల్డ్ ద హెడ్ ఆఫ్ ద హౌస్. అంటే ఆ కుటుంబానికి శిరస్సు అంటారు. మరి చాలా కుటుంబాలు విచ్ఛిన్నమైపోతుంది. బాధ్యతారహితంగా పురుషులు ప్రవర్తించినప్పుడు కుటుంబాలు బాగుపడవు. దేవుడు ఆ స్త్రీ మొర వింటాడు తప్పకుండా. ఒక తల్లి బాధ్యతలు, తల్లి శ్రద్ధ, తల్లి దైవ భయం, ఇవన్నీ అంశాల మీద నేను మాట్లాడినాను. అయితే మరి పురుషుడు బాధ్యతారహితంగా ఉండాలని కాదు దాని అర్థం. మరి ఏం చేస్తుంది ఈ దినాల్లో? మీరు చూడండి, భర్త పెడదారిలో పోతున్నాడు, అక్రమ సంబంధాలు, స్త్రీలోళ్ళు, త్రాగుబోతులు, కష్టార్జితాన్ని వ్యయం చేస్తున్నారు. భార్య బిడ్డల మీద వారు వెచ్చించడం లేదు. వేరే వ్యామోహాల్లో పడిపోతున్నారు. కుటుంబాన్ని అశ్రద్ధ చేస్తున్నారు. చక్కని భార్య పిల్లలను వదిలిపెట్టి ఇతర పాపం తట్టు మొగ్గు చూపుతున్నారు. కుటుంబాల్లో ఎంత కలహాలు, ఎన్ని బాధలు, ఎంత కన్నీరు, ఎంత దుఃఖం. మరి అట్టి పిల్లలకు ఎంత వేదన ఉంటుంది మీరు ఆలోచించండి. ఎప్పుడు తగులాడుతుంటారు కదా భార్య భర్తలు. కలహం ఉన్న చోట పిల్లలకు నెమ్మది లేదు. దెర్ ఇస్ నో సెక్యూరిటీ ఫీలింగ్ ఫర్ చిల్డ్రన్.
అందుకే పిల్లలు దారి తప్పుతున్నారు. పిల్లలు ఎవరి మాట వినాలనో వారికే కన్ఫ్యూజన్ ఉంది. భర్త ఒక దారి, భార్య ఒక దారి. తల్లి మాట వినాలన్నా తండ్రి మాట వినాలి. కానీ అలాంటి కుటుంబం కాదు నోహ్ కుటుంబం. హీ హాజ్ ఫుల్ కంట్రోల్ ఓవర్ హిస్ ఫ్యామిలీ. ఒకసారి నోహ్కు చప్పట్లు కొడదాం, దేవుని స్తోత్రం. ఫుల్ గ్రిప్ ఓవర్ హిస్ ఫ్యామిలీ. నన్ను అడిగితే ఎ వెరీ ఎగ్జాంపులరీ హెడ్ ఆఫ్ ద హౌస్, ఎగ్జాంపులరీ హస్బెండ్, ఎగ్జాంపులరీ ఫాదర్, ఎగ్జాంపులరీ గాడ్స్ చైల్డ్, సర్వెంట్ ఆఫ్ గాడ్. అన్నిట్లో కూడా మాదిరికరంగా ఉన్నాడు. అంత దీర్ఘాయస్సు దేవుడు ఇచ్చినాడు, జ్ఞానం ఇచ్చినాడు. ఎంత ప్రయాసపడినాడు కదా. ప్రజలందరూ రక్షణ పొందాలనే తీవ్రమైన కోరిక ఉంది. జలప్రళయంలో ఎవరు మరి మరణించొద్దనే దేవుని స్వభావం కలిగిన వాడు. మరి ఎవరు ఆయనను నమ్మలేదు. ఇంకొక అంటే నోహ్ ఎదుర్కొన్న సమస్యలు మనం ఆలోచిస్తే చాలా పెద్ద జాబితా దొరుకుతుంది మీకు. వృద్ధునికి ఏదో దర్శనం కలిగిందంటే ఎవరు నమ్ముతారు? అది కూడా వర్షమే చూడని ప్రజలు. పెద్ద ప్రళయం రాబోతుందంటే ఎవరు నమ్ముతారండి? ఓడ అంతవరకు ఎవరు చూడలేదు. వర్షము నీళ్లు ఉంటే కదా ఓడ. ఏది లేనప్పుడు ఓడ నిర్మాణం చేయాలంటే ఇంకెంత గట్టి గుండె కావాలి, దేవుని మీద ఎంత ఆధారపడాలి అంటే అదే విశ్వాసం. అందుకే ఆయన అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడి తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేశాను. అంటే ఇట్ రిక్వైర్స్ లాట్ ఆఫ్ ఫెయిత్. చాలా విశ్వాసం కావాలి. దైవ కార్యాలు, అది వరకు చూడని కార్యాలు చూడాలి, చెయ్యాలి అంటే ఎంతో విశ్వాసం కావాలి. నన్ను ఆకర్షించిన కార్యం ఏంటంటే భార్య అతనికి లోబడుతుంది. 3 మగపిల్లలు ఆయనకు లోబడుతున్నారు. 3 మగపిల్లల భార్యలు కూడా ఆయనకు లోబడుతున్నారు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. ఒబీడియన్స్. ఎందుకు ఇంత విధేయత భార్య నుండి, ఇంత విధేయత 3 కుమారుల నుండి, కోడళ్ళ నుండి? ఎక్కడంటే ఎక్కినారు చూడండి అందరూ. అంతవరకు లోకమంతా ఎగతాళి చేస్తుంది. ఈ వృద్ధునికి పిచ్చి పట్టింది, పిచ్చి ముదిరింది అని అంటారు కొన్నిసార్లు. పిచ్చి ముదిరింది. దేవుడు ఏదో చెప్పినాడంట, ఏదో దర్శనం చూసినాడంట, ఏదో దీర్ఘదర్శి అంట. ఈ వయసు ముదిరిన తర్వాత పిచ్చి లెక్కలు చేస్తున్నాడు. అయితే కుటుంబం ఆయనను నిజంగా వెన్నెముకగా నిలబడింది. కుటుంబం కొరకు కూడా మనం చప్పట్లు కొట్టాలి. దేవుని స్తోత్రం. కుటుంబం కూడా నమ్మింది నోహను. లోకమంతా నమ్మొచ్చండి, మన కుటుంబం మనల్ని నమ్మడం చాలా గొప్ప కార్యం. లోకమంతా మీరు చాలా గొప్పవారని చెప్పొచ్చు, కానీ ద ఫ్యామిలీ షుడ్ బేర్ ద రైట్ టెస్టిమనీ. భార్య చెప్పాల భర్త చాలా గొప్ప దైవజనుడని, భర్త చెప్పాలి ఈమె చాలా పరిశుద్ధురాలని, పిల్లలు చెప్పాలి నా తండ్రి నీతిమంతుడని, పిల్లలు చెప్పాలి నా తల్లి భయభక్తులు గలదా అని. పరిశుద్ధ గ్రంథములు కూడా అలాగే ఉంది. పిల్లలు లేచి తల్లిని ధన్యురాలంటారు, ఆమె భర్త ఆమెను పొగడినంట. అంటే ఇవన్నీ వాక్యంలో మనం చూస్తున్నాం. అంటే ఇంటివారు సాక్ష్యం ఇవ్వడం అది చాలా గొప్ప కార్యం. మరి ఇంటివారు విధేయులు కావాలి. మరి ఇక్కడ జరిగింది. దేవుడు అన్యాయస్తుడు కాడు. నోహు మరి ఆయన దేవుని పనిలో ఉన్నాడు. గొప్ప విశ్వాసి, గొప్ప నిరీక్షణ గలవాడు, ఎంతో గొప్ప సహనం, విధేయత, పరిశుద్ధుడు. అంతమంది వక్రజనం మధ్యలో ఒక్క నీతిమంతుడు ఉన్నాడు. అయితే మరి ఆయన మాట కుటుంబము విన్నది, కుటుంబం అంతా రక్షింపబడ్డది. వాక్యంలో అపోస్తల కార్యం 16:31 పౌలు శీలలు అంటారు, అయ్యలారా మేము రక్షణ పొందుటకు ఏమి చేయవలేను. అప్పుడు ఏమంటాడు? మీరు ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుడి, అప్పుడు మీరును మీ ఇంటి వారందరూ రక్షణ పొందుతారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి 1 తిమోతి 5:8 ఈ మాట ఉంది, ఒక పురుషుడు తన ఇంటి వారిని సంరక్షించాలట. ఆ బాధ్యత ఉందంట పురుషునికి. 1 తిమోతి 5:8 ఎవడైనాను స్వకీయులను విశేషంగా తన ఇంటి వారిని సంరక్షింపకపోయిన ఎడల వాడు విశ్వాస త్యాగం చేసిన వాడై అవిశ్వాసి కన్నా చెడ్డవాడై ఉండు. అంటే యూ షుడ్ బి కన్సర్న్డ్ అబౌట్ హిస్ ఫ్యామిలీ. మియర్ ప్రీచింగ్ విల్ నాట్ డూ.
గొప్ప బోధలు చేసినాడంటే కావ్య చెల్లదు. హిజ్ ఇన్ఫ్లుయెన్స్ షుడ్ బి ఆన్ హిజ్ ఫ్యామిలీ. తన భార్య పిల్లలు సక్రమంగా నడవాలని మనము నోహు జీవితం ద్వారా నేర్చుకుంటున్నాం. మరి ఏదో ఒక మచ్చ లాంటిది ఆయన జీవితంలో జరిగింది. అప్పుడు నాకు ఒక వాక్యం గుర్తొచ్చింది. అది ప్రసంగి గ్రంథం. అంటే మనము ఎంత జాగ్రత్తగా ఒక దేవునికి సమీపస్తుడు జీవించాలి కదా అని నేను అనుకున్నాను. ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయము 1వ వచనం. బుక్కావాని తైలంలో చచ్చిన ఈగలు పడుట చేత అది చెడు వాసన కొట్టును. కొంచెం బుద్ధిహీనత త్రాసులో ఉంచిన ఎడల జ్ఞానమును ఘనతను తేలగొట్టు. నో జీవితంలో మరి ఆయన మత్తుడై ఉన్నప్పుడు జరిగిన సంఘటన వివరించినాడు. అది ఎందుకు వచ్చిందవ్వా మచ్చ అని నాకు అనిపించింది. కానీ మరి ఆ కుమారులలో ఒకడు శపింపబడునుగా కానీ తండ్రి అంటున్నాడు. మనము నేర్చుకోవాలి ఇలాంటి సంఘటనల ద్వారా. అంతం వరకు కూడా మనం నమ్మకంగా ఉండాలి. మరణం వరకు నువ్వు నమ్మకంగా ఉండాలి. అప్పుడే నీకేం లభిస్తుంది? జీవ కిరీటం లభిస్తుంది. నోహును దేవుడు క్షమించి ఉండొచ్చని నేను భావిస్తున్నాను. దేవుని స్తోత్రం. ఇలాగూ నోహు మరి దేవుని యందు అచంచలమైన విశ్వాసం కలిగి ఆయన జీవితాంతం కూడా మాదిరిగల తండ్రిగానే ఉండినాడు. మనం ఎప్పుడు కూడా దేవుని కృప పొందిన వారై ఉండాలి. దేవుని కృప కావాలి మన జీవితాల్లో. నేను ఎక్కువగా ఆలోచిస్తాను ఈ కార్యాలు. హౌ బెస్ట్ యూ కెన్ ఇన్ఫ్లుయెన్స్ యువర్ ఫ్యామిలీ. నీ పిల్లల మీద నీ ప్రభావం ఎంత ఉంది? అది ఒక నిత్యమైన అంటే టిల్ యువర్ లాస్ట్ బ్రెత్ నీవు అది అంటే అది పాటిస్తూనే ఉండాలి. ఎందుకంటే ఒక తప్పుటడుగు కానీ ఒక వంకర బుద్ధి కానీ దేవునికి అయిష్టమైన పనులు డెఫినెట్లీ దట్ విల్ హ్యావ్ ఎన్ ఎఫెక్ట్ ఆన్ యువర్ జనరేషన్. అంటే నీ పిల్లల మీద ఆ దుష్ప్రభావం తప్పకుండా ఉంటుంది. నీతిమంతుడుగా ఉండడం, పరిశుద్ధుడుగా ఉండడం, దేవునికి ఇష్టడుగా ఉండడం, దేవుని నియమాల్లో నడవడం, దేవుడు చెప్పినట్టు చేయడం, ఇవన్నీ ఒక ఎత్తు. కానీ అంతవరకు కూడా ఆ వ్యక్తి నమ్మకంగా ఉండడం అది చాలా అవసరం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు మనం నేర్చుకుంటున్నాము ఒక మాదిరి గల తండ్రి తన కుటుంబం మీద ఎంతో ప్రభావాన్ని చూపెడతాడు. ఐ రియలీ లవ్డ్ నోవాస్ ఫ్యామిలీ, హిస్ ప్రిన్సిపల్స్, ద వే హీ అడ్హియర్డ్ టు గాడ్స్ ప్రామిసెస్. నమ్మినాడు, దేవుడు చెప్పినట్టు చేసినాడు, ఓడ నిర్మాణం చేసినాడు, దీర్ఘకాలం ప్రయాసపడినాడు. ఇంత దీర్ఘకాల ప్రయాసపడినాడు. నోహు పేరు ఆదికాండంలో మరి పలు చోట్లలో మరి విశ్వాస వీరుల జాబితాలో కూడా ఉంది. నోహు వెనుక చాలా కృషి చేసిన ఒక వ్యక్తి ఉన్నది. ఆమె పేరు లేదు బైబిల్లో. నోహు భార్య. ఒక పురుషుడు దేవుని దర్శనాన్ని నెరవేరుస్తున్నాడంటే వెనుకుండి ప్రయాసపడిన ఆ భార్య పేరు ఎక్కడ కనబడదు, కానీ ఆమె చాలా అవసరం. వెన్నెముకలాగుండి ప్రయాసపడింది. దేవునికి స్తోత్రం. ఒక ఇల్లు పురుషుడు కడుతున్నాడంటే ఆ స్త్రీకి టెన్షన్ ఉంటుంది. టైంకు తిన్నాడా, టిఫిన్ కట్టాలి, పోవాలి, అక్కడ నిలబడాలి, సహకరించాలి. పిల్లలకు కూడా ఉంటుంది ఆ టెన్షన్. అందరూ కూడా ఆ భారాన్ని భరించినారు. దే కోఆపరేటెడ్ విత్ హిస్ విజన్. పురుషునికి దర్శనం కలిగితే భార్య, ఆ కుమారులు, ఆ కోడళ్ళు అందరూ సహకరించినందుకే ఆ కార్యము చేసి ముగించినాడు నోవహు. అలాగే మన జీవితాల్లో, మన కుటుంబాల్లో ఒకవేళ దేవుడు సేవకు ఒకరిని ఎన్నుకుంటే వెనుకుండి వారికి ప్రోత్సాహం తప్పకుండా ఇవ్వాలి. దేవుని దీవెనలు అట్టి కుటుంబంలో తప్పకుండా ఉంటుంది. దేవుని స్తోత్రం. అందరూ ఒకసారి లేచి పడితే చిన్న పల్లవి పాడి ప్రార్థన చేసి ముగించుకుందాం. దేవ కనబడుమా, ఓ దేవ మాట్లాడుమా, దేవ కనబడుమా, ఓ
ఓ దేవ మాట్లాడుమా, ధరణిలో మాకు దర్శనమొసగి, ధరణిలో మాకు దర్శనమొసగి, ధన్యులు చేయుము మా దేవ దేవుడ దేవ కనబాడుమా. ఓ దేవ మాట్లాడుమా, దేవ కనబాడుమా. ఓ దేవ మాట్లాడుమా, ధరణిలో మాకు దర్శనమొసగి, ధరణిలో మాకు దర్శనమొసగి, ధన్యులు చేయుము మా దేవ దేవుడ దేవ కనబాడుమా. ఓ దేవ మాట్లాడుమా, హృదయ శుద్ధి గలవారు ధన్యులు ధరణిలో వారు, హృదయ శుద్ధి గలవారు ధన్యులు ధరణిలో వారు, దేవుని చూతురు దేదీప్యంబుగా దేవ కనబాడుమా. ఓ దేవ మాట్లాడుమా, దేవ కనబాడుమా. ఓ దేవ మాట్లాడుమా, పరిశుద్ధత లేకున్నా ప్రభుని చూడాలేరు, పరిశుద్ధత లేకున్నా ప్రభుని చూడలేరు. పరిశుద్ధుడవై సన్నిధి చేరుము దేవ కనబాడుమా. ఓ దేవ మాట్లాడుమా, దేవ కనబాడుమా. ఓ దేవ మాట్లాడుమా, వంకర బుద్ధి విడిచి తిన్నని మనసు కలిగి, వంకర బుద్ధి విడిచి తిన్నని మనసు కలిగి, కడుదీనుడవై సన్నిధి చేరుము దేవ కనబాడుమా. ఓ దేవ మాట్లాడుమా, దేవ కనబాడుమా. ఓ దేవ మాట్లాడుమా, అబ్రహాముతో దేవా ముఖాముఖిగా దేవా, అబ్రహాముతో దేవా ముఖాముఖిగా దేవా, కనబడి మాట్లాడినవో దేవా దేవ కనబాడుమా. ఓ దేవ మాట్లాడుమా, దేవ కనబాడుమా. మాట్లాడుమా, దైవ త్రియేకా దేవా, తండ్రి కుమార శుద్ధాత్మా, దైవ త్రియేకా దేవా, తండ్రి కుమార శుద్ధాత్మా, తగు స్తుతులుందుము త్రియేక దేవా దేవ కనబాడుమా. ఓ దేవ మాట్లాడుమా, దేవ కనబాడుమా. ఓ దేవ మాట్లాడుమా, ధరణిలో మాకు
దర్శనమొసగి ధరణిలో మాకు దర్శనమొసగి ధన్యులు చేయుము మా దేవదేవుడ దేవ కనబాడుమా ఓ దేవ మాట్లాడుమా. హల్లెలూయా. థ్యాంక్ యూ. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం. చక్కని వర్తమానం ఈరోజు మాకు అందించినందుకు నిన్ను స్తుతిస్తున్నాను. మేము పరిశుద్ధ గ్రంథాన్ని పఠించి అనేకమైన సత్యములను గ్రహించి మా బ్రతుకులు మార్చుకోవడానికి కృపదయచేయమని ప్రార్థిస్తున్నాను. కుటుంబ ఆదివారం ప్రతి కుటుంబం కొరకు నీ దాసరాలు ప్రార్థిస్తున్నాను. దేవుని వాక్యము సుత్తె వంటిది, నేను బండను పగలగొట్టే సుత్తె వంటిది. కఠిన హృదయాలను పగలగొట్టే నీ వాక్యం కొరకు వందనాలు చెల్లిస్తున్నాను. ఎన్నో వాక్యాలు, ఎన్నెన్నో మరి కార్యాలను పరిశుద్ధ గ్రంథంలో నుండి ఎత్తిపట్టి నీ వారికి అనుగ్రహిస్తున్నా. విననొల్లని చెవులు, కఠిన హృదయాలను మీరే సంధించమని ప్రార్థిస్తున్నాను. కుటుంబాలు ఏ విధంగా చక్కగా కట్టబడాలని, దైవకృప నిండుగా ప్రతి కుటుంబం మీద ఉండాలని, ఆయన దైవ చిత్తాన్ని నెరవేర్చాలని, దైవ దర్శనాన్ని నా కుటుంబం నెరవేర్చాలి నువ్వు ఆశిస్తున్నావు తండ్రి. మరి ఆ కుటుంబం నీతో నడవాలని, నీతిమంతులుగా ఉండాలని, చెడుతనాన్ని విసర్జించి దైవరాజ్యానికి వారసులుగా ఉండాలని, పిల్ల తరానికి నీ నీతిని మరి చూపే తండ్రివి నాయనా. యుగ యుగములకు తండ్రివి, తరతరాలకు నువ్వు మాకు దేవుడు. దేవుని యందు భయభక్తులుగా వారి సంతానాన్ని ఆశీర్వదించే దేవుడు. ప్రభువా పిల్ల తరానికి నీ నీతిని చూపెడతానని వాగ్దానం ఇచ్చిన దేవ ప్రభువా, నీ వాక్యము సత్యము, అది నిత్యమై ఉన్నది కనుక నీకు వందనాలు. నీ వాక్యాన్ని అనుసరించి జీవితాలు మారాలని మేము ఎంతో ప్రయాసపడుతున్నాం నాయనా. నీ చిత్తం ప్రతి కుటుంబం పట్ల నెరవేర్చండి. ఎక్కడ చూసిన విషాదము, దుఃఖము, అంగలార్పు, భయము, భీతి, బాధ, ఏమవుతారో పిల్లలని, కుటుంబం ఏమవుతుందో అని పాపము ప్రవేశించి సాతానుడు ప్రతి కుటుంబాలను వినాశనం చేయాలని తాండవమాడుతుండగా నీ వాక్యం వినిపించి మారు మనసు వైపు నీ తట్టు తిరిగితే ప్రతి సమస్యకు పరిష్కారం ఉంది కనుక నీకు వందనాలు చెల్లిస్తున్నాను. నీ అడుగు జాడల్లో నడుచుకొని ఉత్తమమైన తండ్రి, ఉత్తమ ఇల్లాలని, శ్రేష్టమైన పిల్లలని, దేవుడు ఎన్నుకున్న కుటుంబం అనే పేరు మీరు కుటుంబాలకు దయచేయమని ప్రార్థిస్తున్నాను. నీవు కట్టని ఎడల కట్టువారి ప్రయాసం వ్యర్థం నాయన. నీ మీద మేము ఆనుకుని ఆధారపడి నిన్ను గురిగా చేసుకొని నీకు విధేయులైనప్పుడు నీ ఆశీర్వాదాలు ఎన్నో మేము అనుభవించగలం. నోహును దీవించిన దేవుడు నాయన నీకు స్తోత్రం. ఆయన నువ్వు చెప్పినట్టు చేసినాడు. అట్టి విధేయత మాకందరికీ దయచేయమని, నీ మహిమను మా జీవితంలో చూడాలని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనందరితోనూ ప్రతి కుటుంబంతోనూ సదా తోడై ఉండును గాక. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.